హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేనైతే మీకు మా పశువుల శాలనైతే చూపించబోతున్నానండి. ఈయన మా మరిది గారండి. మా బాబుని ఎత్తుకున్నారు. సో, ఈ ఆవుని చూసారా ఎంత చక్కగా వాళ్ళు బుజ్జగిస్తున్నారు. ఈ ఆవు ప్రెజెంట్ అయితే ప్రెగ్నెన్సీతో ఉందండి. ఇంకొక 2 మంత్స్‌లో ఇంకొక బుజ్జి ఆవైతే వచ్చేస్తుందండి. పశువుల శాలని కట్టడానికైతే లేకపోతే తయారు చేయడానికి తాటాకులైతే అవసరం పడతాయండి. తాటి చెట్టు ఉంటది కదండీ! సో, ఆ తాటాకులనైతే ఎక్కువ మొత్తంలోనే కలెక్ట్ చేస్తారండి. అత్తయ్య, మామయ్య అయితే రీసెంట్‌గానే ఈ పశువుల శాలనైతే ఏర్పాటు చేశారండి. రీసెంట్‌గా వాళ్ళే ఈ తాటాకులు ఇవన్నీ కూడా ఏశారు. వాళ్ళు నెట్ కూడా పెట్టారు చూసారా? అంటే ఆవులు, గేదెలు ఇవన్నీ ఇందులోనే వాళ్ళు నైట్ అంతా ఉంచుతారు కాబట్టి మార్నింగ్ అయితే బయటుంటాయండి. బయట గడ్డేసి మేపుతా ఉంటారు. నైట్ మాత్రము ఈ శాలలోనే ఉంటది కాబట్టి ఆవులకి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళైతే నెట్‌గా చూసారా ఎంత మంచిగా నీట్‌గా కట్టేసి ఉంచారో. సో, చాలా జాగ్రత్తగా అయితే ఆవులని, గేదెలని అత్తయ్య, మామయ్య చూస్తా ఉంటారండి. చాలా కేర్‌ఫుల్‌గా అయితే చూసుకుంటా ఉంటారు. దీనికి ఇవ్వాల్సిన ప్లేస్ దానికైతే ఇండివిడ్యువల్‌గా ఉంటదండి. సో, ఇక్కడ చూసారా పచ్చగడ్డి అయితే ఉంది. ఈ ఫ్రెష్‌గా ఉన్న గడ్డి మాత్రమే ఇవి తింటాయంట. సో, చూసారా రోజు గడ్డి కోసం అయితే వెళ్తా ఉంటారండి. ఎర్లీ మార్నింగే లేచేస్తా ఉంటారు. ఫ్రెష్ గడ్డి అయితే వేస్తా ఉంటారండి ఆవులకి, గేదెలకి. సో, మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.